7వ తారీఖున కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు మన రాష్ట్రం కోరుకుంటున్నటువంటి ప్రత్యేక హామీకి బదులు దానికి సమానమైనటువంటి ప్యాకేజీని ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. దీని మీద ఇంకా కూడా మనం సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాల కాలంలో అనేక మార్లు ఢిల్లీ ప్రయాణం చేసి మనం ఏమేమి రావాలో రాష్ట్ర పునర్వీకరణ చట్టంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వమని చెప్పి ఆయన అనేక మార్లు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని అందరినీ కూడా కలవడం జరిగింది. కానీ కేంద్రంలో దీని మీద సరైనటువంటి చర్య రావడం జరగలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అందరు పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ 2 సభలు కూడా జరగనీయకుండా మాకు ప్రత్యేక హోదా ఇచ్చి తర్వాతనే మీరు సభ జరుపుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్ళిన దాని మీద ఈరోజు కేంద్రంలో కొంత ఒత్తిడి పెరిగి ఈరోజు 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిల్ స్టేట్స్ కి మాత్రమే ఈ ప్రత్యేక హోదా అనేది చెందుతుంది. ఇది చట్టంలో ఉంది. కానీ ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు 2014 సంవత్సరంలో అప్పటి రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఈరోజు రాష్ట్రం విడిపోతా ఉంది, అన్ని రకాల కూడా రాష్ట్రం నష్టపోయింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వమంటే అప్పుడు చట్టంలో ఏమేమి వస్తువులు ఉన్నాయని సరిగా చూసుకోకుండా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి ఒప్పుకోవడం, కానీ దాన్ని చట్టం రూపంలో దాల్చకుండా పోవడం, ఈరోజు చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా దీని కింద ఒప్పుకోకపోవడం, ఈరోజైతే మొత్తం మీద మన రాష్ట్రానికి ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో ఈరోజు రాష్ట్రం విడిపోయి 2.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు కూడా నదీ జలాలు పంపిణీ విషయంలో కానీ, ఉద్యోగుల పంపిణీ విషయంలో కానీ, ఆస్తుల పంపిణీ విషయంలో కానీ ఏవి కూడా సరైనటువంటి అడుగు ముందుకు వేయడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రకటనలు మాత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాటిని తీసుకోవడం, రావాల్సిన వాటి కోసం పోరాటాలు చేయడం అనేది ఎవరైనా చేసేటువంటి పద్ధతి. ఎందువల్లంటే మనం కేవలం ప్రత్యేక హామీ కోసం మనం ఆగకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టుకి 100% 2014 సంవత్సరంలో మొదలుపెట్టినప్పటి నుంచి ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ఈరోజు 100% నిధులు ఇస్తే మనం 3 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే గోదావరి నీళ్లు విశాఖపట్నం వరకు మనం తీసుకొచ్చుకునే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందులో మన రాష్ట్రం ప్రత్యేకంగా వ్యవసాయ రాష్ట్రం, 65% మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కాబట్టి పంటలు పూర్తిగా మనకు పండినప్పుడే మన రాష్ట్రం కొంత పురోభివృద్ధి సాధిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఈరోజు దానికి పూర్తిగా నిధులు ఇచ్చేదానికి, దాన్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి ఒప్పుకోవడం ఇది స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో వచ్చేటువంటి లోటు బడ్జెట్ విషయంలో తప్పకుండా నిధులు ఇస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో కానీ కేంద్ర మంత్రి ప్రకటనలో కానీ ఈరోజు ఉంది. అదేవిధంగా ఈరోజు వెనకబడిన జిల్లాలకు కూడా నిధుల విషయంలో 5 సంవత్సరాలు
ఆ వెనుకబడిన జిల్లాలన్నిటికీ కూడా 7 జిల్లాలకు కూడా నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి ఐఎం కానీ, ఐఐటి కానీ, IIIT కానీ, NIT కానీ ఇటువంటి 10 ఇన్స్టిట్యూషన్స్ ని త్వరితగతిన 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రత్యేక ప్యాకేజీ వల్ల మనకి రాకుండా పోయింది పారిశ్రామిక రాయితీలు మాత్రం ఈరోజు ఆగిపోయినాయి. దీని మీద కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేనప్పుడు పరిశ్రమలు మా రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు తెలంగాణ కానీ, చెన్నై కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలతో ఈ క్యాపిటల్ సిటీస్ తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో మనం పెట్టేటువంటి అమరావతి నగరంలో ఇండస్ట్రీలు రావాలంటే రాయితీలు అవసరం ఉంది అనే ఉద్దేశంతోనే మనం మొత్తం మీద ఇప్పటికి కూడా ఆ విషయంలో మనం ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఇండస్ట్రియల్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి వాటికి ప్రత్యేక ఇంటెన్సివ్ ఇచ్చి ఇండస్ట్రీలు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేదానికి కూడా ఆయన ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు సాధిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్, ఈరోజు రైల్వే మంత్రి గారు అయినటువంటి మన రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు ప్రభు గారు దీన్ని తప్పకుండా మనకి ఇస్తారనేది కూడా ఈరోజు వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు చెప్పినటువంటి మాటల్లో ఉంది. అదేవిధంగా కడపలో పెట్టాల్సినటువంటి బ్రాహ్మణి స్టీల్ విషయంలో కూడా దాన్ని పరిశీలిస్తున్నాం. తప్పకుండా దానికి కూడా ఆమోదం వస్తుంది అనేది ఈరోజు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విషయంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేదానికి కూడా చర్యలు ఈరోజు అప్పుడే పూర్తయినాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈరోజు హైదరాబాద్ లో మనం శంషాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకోబట్టి ఎంతో మంది ఫారినర్స్ వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టారు. మనకి ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా ఇండస్ట్రియల్ స్థాయికి తీసుకెళ్తే మనకి ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు వస్తారో వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 3 ఎయిర్పోర్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోర్టుల విషయంలో కూడా ఈరోజు దుగ్గరాజపట్నం పోర్ట్ ని, అదేవిధంగా మిగతా పోర్టులు కూడా 20,000 కోట్ల రూపాయలు ఇస్తాము, ఈ పోర్టులన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఈరోజు 65,000 కోట్ల రూపాయలతో ఏవైతే రాజధానికి సమాంతరంగా వేసేటువంటి రోడ్లన్నింటినీ కూడా ఈరోజు నిధులు ఇచ్చేదానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈరోజు మనకు రావాల్సిన రాజధానికి ఇంకా ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజధానికి 2,500 కోట్లు నిధులు ఇచ్చారు, మరలా 1000 కోట్లు ఇస్తారంటున్నారు. కానీ మనం రాజధాని విషయంలో ఇంకా అవసరమైనటువంటి నిధులు తీసుకురావాలా, పరిశ్రమలకి రాయితీల విషయంలో దీనికి ఒక ఇంటెన్సివ్ కూడా తీసుకురావాలా. ఈ 2 విషయాల్లో తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో సాధిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభను జరగనీయకుండా, అదేవిధంగా బంధులు పిలిపించిన ఈరోజు కేంద్రంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మన పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులందరినీ కూడా రేపు జరిగే మళ్ళీ పార్లమెంట్ లో తప్పకుండా కేంద్రానికి నిధులు కానీ, పరిశ్రమలకు రావాల్సినటువంటి రాయితీలకు బదులుగా ఇంటెన్సివ్ వచ్చేదానికి కానీ తప్పకుండా మనం సాధిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. కాబట్టి ఆయన ఈరోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి 7వ తేదీ ప్రకటన మీద ఆయన స్వాగతిస్తాం. మాకు రావాల్సిన వాటిని అన్నింటినీ కూడా ఏవైతే పునర్వివేకరణ చట్టంలో ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకుంటామని ఆయన చెప్పాడు. దానికి ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు కేంద్రంతో ముఖ్యమంత్రి గారు కొల్లుడైపోయారు, ఆయన కేసులకు భయపడి అన్నిటికి ఒప్పుకుంటున్నారు అని చెప్పారు. కానీ ఒకటే నేను అడుగుతున్నాను, ఈ 2.5 సంవత్సర కాలంలో మనం సాధించుకుంది ఏం సాధించుకున్నాం? ఈ
ఇంకా కూడా మనం వెనకబడిపోతున్నాం. ఆలోచనతోనే ఈరోజు ఏవైతే ఇస్తున్నారో వాటన్నింటినీ కూడా చట్టం రూపం చేయండి, రోడ్ మ్యాప్ తయారు చేయండి, మీరు ఇస్తారన్న వాటిలన్నింటినీ కూడా త్వరితగతిన మనకి ఇవ్వండి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం కూడా ఆలోచించాలా. ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ మనకు రావాల్సిన వాటిని ఏ విధంగా మనం సాధించుకోవాలా అనే సూచనలు చేసి మనం సాధించుకోవాల్సిన అన్నింటినీ కూడా సాధించుకునేదానికి ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షాల వాళ్ళు తోడ్పడం చేయాలి. కానీ ఈరోజు ఇక్కడ బంద్ చేశారు. ఈ బంద్ విషయం కేంద్రంలో ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు. ఈరోజు బంద్ చేసిన దానివల్ల ఎక్కువగా మన పిల్లలు నష్టపోతున్నారు. మన 2వ తేదీ బంద్ చేశారు, మళ్ళీ ఈరోజు 10వ తేదీ బంద్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువగా మన విద్యార్థులు స్కూళ్లు మూసేసి, కాలేజీలు మూసేసి మిగతా రాష్ట్రాల్లో పిల్లలు కట్టబడి మన పిల్లలు వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరినీ కూడా మేము కోరేది, మనం చేయగలిగినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చేసినప్పుడే మనం రావాల్సినటువంటి వాటిలన్నింటినీ కూడా మనం సాధించుకోగలం. ఈరోజు జైట్లీ గారి ప్రకటనలో 100% మనం సాధించుకోగలిగాం. ఇంకా కూడా 20% సాధించుకోవాల్సినవి ఉన్నాయి. వాటి మీద అందరూ కలిసికట్టుగా పార్లమెంట్లో రాజ్యసభలో మన నిరసన కానీ మన పోరాటం కానీ అక్కడ పార్లమెంట్ జరగకుండా చేసైనా కానీ సాధించుకోవడంలో ప్రతిపక్ష పార్టీలో కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు కేవలం ముఖ్యమంత్రి గారు కింద కేవలం బురదల్లే కార్యక్రమం చేయొద్దు. ఎందువల్లంటే ఈరోజు 36 సంవత్సరాలు 37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం మిగతా నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు జైలుకి వెళ్తున్నారు, ఎన్నిసార్లు ఈరోజు బెయిల్ తీసుకుంటారనేది చూస్తున్నాం. మనం కేవలం ముఖ్యమంత్రి గారి మీద బురదల్లే కార్యక్రమం మానుకోండి. ఈరోజు కేంద్రం స్పష్టంగా తెలియజేసింది ప్రత్యేక హోదా ఇవ్వలేము అనేది. ఎందువల్లంటే మనం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూ ఉంటే మిగతావన్నీ మనం సాధించుకోలేము. కాబట్టి ఈరోజు వచ్చిన వాటిలన్నింటినీ మనం స్వాగతిస్తూ రావాల్సిన వాటి మీద మనం పోరాటం చేయడం కానీ మనం సాధించుకోవడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనేది ఆలోచించుకొని రూపకల్పన చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు తెలియజేస్తా ఉన్నాం.